హరే కృష్ణ. నమస్కారం అండి. నా పేరు సునీత. నాకు మహాభారతం గురించి, కృష్ణుడి గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. నాలాగే ఈ టాపిక్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోస్ అందుతాయి అనే ఉద్దేశంతో ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మ్యాక్సిమం ఆథెంటిక్ సోర్సెస్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే ఇక్కడ షేర్ చేయబోతున్నాను. అయినా కూడా ఏదైనా పొరపాటుగా మాట్లాడితే, పొరపాటు ఇన్ఫర్మేషన్ ఇస్తే దయచేసి క్షమించండి, ముందే సారీ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఇది మొత్తం తెలుగులోనే చెప్పాలి అనుకున్నాను, కానీ ఈ కాలం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పిల్లలు చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని కొంచెం ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మహాభారతం గురించి మాట్లాడుకుందాం. ఈ మహాభారతం అనే ఒక గొప్ప ఎపిక్ని మనకు అందించింది వేదవ్యాసుడు, సేజ్ వేద్ వ్యాస్. అయితే ఆయన ఒరిజినల్ పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన కూడా మన కృష్ణుడిలాగే నల్లగా ఉండడం వల్ల కృష్ణ, ద్వైపాయన్ అంటే ఐలాండ్ అండి, అందుకే కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది. ఆయన ఐలాండ్ మీద పుట్టాడు. మామూలుగా ఏమంటారంటే వేదవ్యాసుడు మహాభారతాన్ని కేవలం నరేట్ చేశాడు, కానీ రాసింది మన గణపతి బప్ప. గణేష్ నిమజ్జనానికి కూడా ఇదే రీజన్ అని అంటారు. ఈ మహాభారతాన్ని నాన్ స్టాప్గా రాసి ఇది ఎండ్ అయిపోయేసరికి మన గణపతి బప్ప బాడీ మొత్తం హీట్ అయిపోయిందంట. అప్పుడు ఆయన వెళ్ళి నీళ్ళల్లో మునిగారంట. అందుకే మన గణేష్ నిమజ్జనం చేసుకుంటాము అనేసి ఒక స్టోరీ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది కదా. మహాభారతం మొత్తం ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీసే ఉంటాయండి. అయితే నెక్స్ట్ వీడియో నుంచి నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చూపెట్టండి, వాళ్ళకు కూడా మన పురాణాలు తెలియాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.